ఓం నమ శివాయ. హర 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 మహాదేవ శంభో శంకర. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారే త్వమామలేశ్వరం పర్ల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం గృష్ణే సంతు విశాల ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యంతి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆఖరిదైనటువంటి ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ దర్శన భాగ్యం కలగాలంటే మనకి రాసిపెట్టి ఉండాలి. అలాగే ఈశ్వరుని కృప ఉండాలి. ఈ కృష్ణేశ్వరంలో ఉన్నటువంటి ఈ దేవాలయము చరిత్ర చాలా పెద్దదే. వారణాసి క్షేత్రం అంతటి విశిష్టతము అయినటువంటి ఈ దేవాలయము మీకు 2 కథలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఈ యొక్క దేవాలయము ఇక్కడ ఈశ్వరుడు కృష్ణేశ్వరుడిగా పూజలు అందుకోవడానికి గల కారణం ఏంటంటే, ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు భూలోకానికి వచ్చి కామ్యక అనే ఒక వనము, అదంతా ఒకప్పుడు అరణ్యం కదా, ఆ వనంలో విహరిస్తూ ఉండగా ఏకాంతంలో పార్వతీ పరమేశ్వరులు చక్కగా ముచ్చట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవికి ఇక్కడ దాహం వేసింది. దాహం వేసినప్పుడు యొక్క పరమేశ్వరుడు చెప్పి, స్వామి నాకు దాహంగా ఉన్నది, నాకు త్రాగటానికైనా ఏదైనా మంచినీళ్ళు కావాలి అని అడిగితే ఆ చుట్టుపక్కల ఎక్కడో కూడాను మంచినీళ్ళు కనిపించిన దాఖలాలు లేవు. ఎటువంటి చెరువులు కానీ సరస్సులు కానీ నదులు కానీ లేవు. అప్పుడు ఈశ్వరుడు తను శక్తిని ఉపయోగించి పాతాళం నుంచి భోగవతి నీటిని పైకి రప్పించి అక్కడ పార్వతీదేవికి దాహం తీర్చాడని ఇక్కడ పురాణాలు చెబుతున్నాయి. అలా ఈశ్వరుడు పాతాళం నుంచి భోగవతి నీటిని పైకి తీసుకొచ్చి, కాబట్టి ఇక్కడ పార్వతీదేవికి దాహం తీరింది కాబట్టి అక్కడ ఆ నీరు ఒక నీటి కొలనుగా మారి అక్కడిది శివాలయం తీర్థంగా పేరుగాంచింది. పార్వతీమాత ఆ సందర్భంలో నా దాహం తీర్చినటువంటి ఇక్కడ ఈ యొక్క గంగను నేను పూజించాలి కాబట్టి, మనం చూడండి ఎక్కడన్నా నదీ తీరాలకు వెళ్ళినప్పుడు పసుపు కుంకుమలు సమర్పిస్తాం కదా నదుల్లో, ఆ విధంగా ఎప్పుడైతే పార్వతీదేవి కోసం ఈశ్వరుడు పాతాళం నుంచి భోగవతి నీటిని పైకి తీసుకొచ్చాడో ఆ నీటిని గౌరవించాలి, పూజించాలి. తన దాహాన్ని తీర్చింది కాబట్టి ఆ యొక్క పార్వతీదేవి ఆమెకు కృతజ్ఞతలు చెబుతూ ఉంది కాబట్టి ఆ కృతజ్ఞతలు పర్వంలో తన నుదుటిన పాపిటలో ఉన్నటువంటి కుంకుమను మరియు తీసి ఆ యొక్క గంగకు పసుపు కుంకుమలుగా సమర్పిస్తూ ఉన్న సమయంలో తన చేతిలో ఆ నీటిని తీసుకొని ఈ కుంకుమను రెండింటిని ఇలా చేతితో రాపిడి చేసిందన్నట్టు. ఇలా చేతితో రాపిడి చేసినప్పుడు మనం జనరల్గా భక్తితో ఇట్లా నీటిలో వదిలితేటప్పుడు ఓం నమ శివాయ లేదా ఓం నారాయణాయ ఈ విధంగా ఏదో ఒకటి మనం మంత్రోచ్చారణ చేస్తాం కదా. ఆ విధంగా ఇక్కడ పార్వతీదేవి ఆ యొక్క పరమేశ్వరుని తలుచుకుంటూ, నా దాహం తీర్చిన ఓ దేవా, ఎందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెబుతూ కుంకుమను ఆ యొక్క నీటిలో తీసుకొని రెండుని కలిపి ఇలా చేసినంతలోనే ఆమె చేతిలో ఒక శివలింగం తయారైంది. ఈ కుంకుమతో నీటితో తను కలిపినప్పుడు తన చేతిలో ఒక శివలింగం తయారైంది. ఆ శివలింగం నుంచి ఓ దివ్య జ్యోతి ఉద్భవించింది. పార్వతీమాత ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతిలింగంలో ఉంచి ప్రాణప్రతిష్ఠాపన చేసి లోక కళ్యాణం కోసము అక్కడ ప్రతిష్ఠించిందని అక్కడ మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆనాటి నుంచి ఆ పూర్ణ జ్యోతిర్లింగానికి కుంకుమేశ్వరుడు అనే పేరు వచ్చింది. సాక్షాత్తు పార్వతీమాత ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం కాబట్టే దీనికి ఇంతటి మహత్తు ఏర్పడిందంటారు అక్కడ ఉన్నటువంటి పెద్దలు, బ్రాహ్మణులు. పూర్వం దేవగిరిగా పిలువబడే ఈ యొక్క కృష్ణేశ్వరంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి ఇక్కడ కాపురం చేస్తూ ఉండేవాడు. అలాగే ఆ భార్యాభర్తలిద్దరూ ప్రతినిత్యము శివనామస్మరణతో ఎల్లవేళలా పరమేశ్వరునికి అభిషేకాలతోనూ పూజలతోనూ సేవలతోనూ తమ కాలాన్ని గడుపుతుండేవారు. కొన్నాళ్లకు ఈ దంపతులకు సంతానం లేకపోవడం వల్ల ఒక వెలితిగా అనిపించింది. ఆ యొక్క సుదేహ తన భర్త అయినటువంటి సుధర్ముడితో, స్వామి సంతానం లేక అందరి ముందు చాలా చిన్నతనంగా ఉంది, ఎవరూ నన్ను శుభకార్యాలకు పిలవడం లేదు, కాబట్టి పిలిచిన ఏదో ఇష్టం లేకుండా పిలుస్తూ ఉన్నారు, వెళ్ళిన తర్వాత అవమానంగా మాట్లాడుతూ ఉన్నారు, స్వామి నాకు సంతానం కావాలి అని చెప్తే ఆ యొక్క సుధర్ముడు
భగవంతుడి మీద భక్తితో మనకి సంతానం లేకపోతే ఏమైంది దేవి, మనకి ఇక సాక్షాత్ పరమేశ్వరుడే మనం బిడ్డగా భావించి ఆ పరమేశ్వరుడికి సేవలు చేసుకుందాము అని చెప్పినా కానీ తను వినలేదు. ఎందుకంటే చాలామంది స్వభావం ఎలా ఉంటుందంటే లోకం పలు విధాలుగా కాకులుగా దెప్పి పొడుస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సుదేహకి మనసు చాలా గాయంతో విలువలాడిందన్నట్టు. నేను లోకానికి సమాధానం చెప్పలేకపోతున్నాను అని చెప్పి బాధపడేది. ఒకనాటికి ఈ సుధర్ముడు ఒక ఆలోచన చేసి, సరే సుదేహ, నీవు ఏం చేస్తే మనకు సంతానం ఉంటుందో అటువంటి కార్యక్రమం ఏదైనా నువ్వు ఆలోచించు అని చెప్పినంతలోనే సుదేహకు ఒక ఆలోచన వచ్చింది. తన సోదరి అంటే తన చెల్లులు అయినటువంటి గుష్మ, ఆమె పేరు, ఈ యొక్క గుష్మనిచ్చి తన భర్తకు రెండో వివాహం చేసింది సంతానం కోసం. అయితే వివాహానికి ముందే గుష్మకు ఒక మాట ఇస్తుంది ఈ సుదేహ. ఏమని మాట ఇస్తుందంటే, నేను నా ఇష్టంతో నా భర్తకు నిన్నిచ్చి వివాహం చేస్తూ ఉన్నాను కనుక మీరు ఎంత సంతోషంగా ఉన్నా, ఎంత అన్యోన్యంగా ఉన్నా, ఎంత సరదాగా ఉన్నా నేను ఈర్ష్య ద్వేషాలు పెంచుకోను, మీ పట్ల ఎప్పటికీ కూడా నేను వ్యతిరేకంగా ఉండను, ఇది నేను వాగ్దానం చేస్తూ ఉన్నాను చెల్లి అని తన సోదరికి వివాహం చేస్తుంది తన భర్త సుధర్ముడికిచ్చి. అయితే కాలక్రమాన ఈ అక్కా చెల్లెళ్ళు ఆ యొక్క తమ భర్తతో ఎంతో సంతోషంగా గడుపుతున్న కొన్నాళ్లకు వారికి ఆ మగపిల్లవాడితో ఇంత సంతోషాలుగా ఉంటున్న కొన్నాళ్లకు ఈ యొక్క సుదేహ తన చెల్లెలైనటువంటి గుస్మను చూసి వారవలేకపోయింది, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఆ చెల్లెలైనటువంటి కుమారుడు తన భర్త గుస్మతోనూ మరియు ఆ కుమారుడితోనూ సంతోషంగా ఉంటున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, నాతో ఇదివరకట్లా ఉండట్లేదని అపోహకు గురయ్యి తనలో తాను కుమిలిపోతూ మదన పడిపోతూ మానసికంగా ఒత్తిడికి కృషించి తన మనసులో ఒక రకమైనటువంటి కల్మసాన్ని నింపుకొని ఆ యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో గుష్మ కుమారుడిని తీసుకువెళ్ళి ఆడిపిస్తున్నట్టు నటించి అక్కడ కోనేటిలో పడేసి ఆ యొక్క బిడ్డని చంపేసింది. ఈ యొక్క కోనేటిలో పడి ఆ యొక్క తన చెల్లెల కుమారుడైనటువంటి ఆ బిడ్డను కోనేటిలో విసిరేసి చంపేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మహా శివభక్తురాలైనటువంటి గుష్మ ఇదంతా పరమేశ్వరుడు ఆడిస్తున్న నాటకంగా అనుకొని, సరే నా చేతిలో ఏముంది, నా బిడ్డను ఇచ్చినవాడు అతనే, ఆ బిడ్డను తీసుకెళ్ళినవాడు అతనే కదా, నా చేతిలో ఏముంది, నా అక్క ఏ పాపం చేసిందిలే అని పాపం తనను తాను ప్రశ్నించుకొని తన అక్కని పల్లెత్తి మాట కూడా అనకుండా ఆ యొక్క పరమేశ్వరుని ధ్యానంలో మునిగిపోయి ఆ ముక్కుంటిని ఎల్లవేళలా స్తుతిస్తూ ఉంది. అప్పుడక్కడ తన అంత దుఃఖంలోనూ కూడా ఆ యొక్క ఈశ్వరుడికి పూజకు వేళ అయింది, నేను శివునికి సేవ చేయాలి, తర్వాత నా బిడ్డ సంగతి చూసుకుంటానులే అనుకొని ఆమె ఆ బిడ్డ యొక్క దేహాన్ని పక్కన పెట్టి తను వెళ్ళి ఆ యొక్క పరమేశ్వరుడికి అభిషేకాలు పూజలు సేవలు చేయటంలోనే నిమగ్నరాలి. అంతటి భక్తికి మెచ్చినటువంటి పరమశివుడు సాక్షాత్తు గుష్మ భక్తికి మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై జరిగినదంతా తన సోదరి సుదేహ చేసినటువంటి నిర్వాకాన్ని ఆ భక్తురాలైనటువంటి గుష్మకు వివరించి చెప్పారు. అంతలా ఆ యొక్క గుష్మ చాలా బాధపడి నా సోదరి ఇటువంటి పని చేసినందుకు మా సోదరిని క్షమించండి అని వేడుకుంది. కానీ పార్వతీ పరమేశ్వరులు ఆమె సోదరి సుదేహాన్ని శిక్షిస్తాము అని కోపంతో ఉన్నంతలో ఇక గుష్మాదేవి పార్వతీ పరమేశ్వరుల పాదాలపై పడి, స్వామి మా సోదరైనటువంటి సుదేహ పాపాన్ని దయచేసి క్షమించండి, అందుకు పాప పరిహారం చెప్పండి, నేను ఆ పాప పరిహారం చేసుకుంటాను అని చెప్పి అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఈ గుష్మ కన్నీటికి కరిగిపోయి, సరే మీ అక్క అయినటువంటి సుదేహ పాపాలని మేము ఇక్కడితో తొలగిస్తున్నాము అని చెప్పి నీకేం వరం కావాలో కోరుకోమని అడిగారు. అంతలో ఆ గుష్మాదేవి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుని, స్వామి ఎందరో భక్తులు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు, అటువంటి వారి పాపాలు తొలగించడానికి కష్టాలు తొలగించడానికి మీరు ఇక్కడే నా పేరుతో కృష్ణేశ్వరుగా మీరు స్థిరపడండి, పార్వతీ పరమేశ్వరులుగా ఇక్కడ ఉండి ఇక్కడికి వచ్చే భక్తుల్ని అనుగ్రహించి కరుణించండి అని వేడుకుంది. అంత నా పార్వతీ పరమేశ్వరులు సంతోషించి ఈ యొక్క గుష్మాదేవి పేరుతోనే ఇక్కడ కృష్ణేశ్వరుడిగా పిలువబడుతున్నాడు అప్పటి నుంచి అని ఇక్కడ ఈ కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ఈ యొక్క గుష్మాదేవి భక్తికి మెచ్చిన ఈ పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ స్వయంభూగా ఇక్కడ శివయ్య కొలువై ఉన్నాడు కాబట్టి గుష్మేశ్వరుడిగా ఇక్కడ పిలువబడుతూ ఉండేవాడు కొన్నాళ్ళు. కాలక్రమంలో గుష్మేశ్వరుడిగా పిలువబడుతున్నటువంటి ఈశ్వరుడు ఇక్కడ కృష్ణేశ్వరుడిగా ప్రసిద్ధిగాంచాడు. ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం 12 జ్యోతిర్లింగాల్లో
ఆఖరిదైనటువంటి ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం చాలా మహిమాన్వితమైనది. ఇక్కడ చాలా శక్తివంతమైనది. ఇక్కడ బిడ్డని బ్రతికించినట్టు పురాణాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వెళ్ళిన వారికి స్వామి యొక్క అనుగ్రహం ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసం తంచ జగద్వరేణ్యం వందే మహోదార తరస్వభావం కృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపచ్చే. ఇవి కాకుండా ఈ కృష్ణేశ్వరం దేవాలయం గురించి అనేక పురాణ కథలు కోకుల్లాలుగా ఉన్నాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం నమః శివాయ. హర 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 మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ దేవాలయంకి వెళ్ళాలంటే ఔరంగాబాద్ నుండి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఇక్కడ ఎల్లోరా గుహలు, ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి ప్రసిద్ధగాంచిన ఎల్లోరా గుహలకి 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ దేవాలయం ఉంటుంది. తప్పకుండా మీరు దేవాలయం దర్శించి ఎల్లోరా గుహలు కూడా చూసి సంతోషించండి. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ యాత్ర చేస్తే జీవితంలో మర్చిపోలేని అనుభూతులు మీకు మిగులుతాయి. ఓం నమః శివాయ.